Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ నీట్ ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో దేవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో పోయిన దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందించే 6వ విడత మొబైల్ రికవరీ మరియు పంపిణీ కార్యక్రమం బాపట్ల ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ పాల్గొని బాధితులకు స్వయంగా మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 6వ విడత మొబైల్ రికవరీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా పోయిన దొంగలించబడిన మొత్తం 1321 మొబైల్ ఫోన్లను, సుమారు 2 కోట్ల విలువైన మొబైల్ పరికరాలను గుర్తించి బాధితులకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ విజయవంతమైన రికవరీకి కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బాపట్ల జిల్లాలో ఈ మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమం ఇప్పటివరకు 6 విడతలుగా చేపట్టడం జరిగింది. ఈ 6 విడతల్లో సుమారు 1321 మొబైల్స్ని జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో దొంగలించబడిన మరియు లేదా మిస్ అయినటువంటి మొబైల్స్ని ఇప్పటివరకు 1321 మొబైల్స్ని 6 విడతలుగా సుమారు 2,64,00,000 విలువైనటువంటి ఈ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. మీకు గతంలో చెప్పినట్లు మా ఐటీ కోర్ టీము అదేవిధంగా డిఎస్పీస్ ఆధ్వర్యంలో ఆల్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది ఈ మొబైల్ ఫోన్లు రికవరీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ 6వ విడతలో భాగంగా గత జూన్ మాసంలో సుమారు 196 మొబైల్స్ని వివిధ స్టేషన్స్ పరిధిలో దొంగతనం చేయబడిన లేదు మొబైల్స్ పోగొట్టుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించి సుమారు 196 మొబైల్స్ని కాస్ట్ వర్త్ 39,20,000 రూపాయలు విలువైనటువంటి 196 మొబైల్స్ని ఈ 6వ విడతలో భాగంగా రికవరీ చేసి పోగొట్టుకున్నటువంటి బాధితులకి ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఇప్పటివరకు జిల్లాలో ఈ మొబైల్ రికవరీ ఆల్మోస్ట్ 71% మేము చేయడం జరిగింది. రానున్న రోజుల్లో 100% మొబైల్స్ రికవరీ చేపట్టే కార్యక్రమం కూడా ఆ దిశగా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్ లేదు మిస్ చేసుకున్నటువంటి మొబైల్స్ని సెకండ్ హ్యాండ్లో కొని. జై శ్రీరామ్. నా పేరు చుండూరు రమాదేవి అండి. నాది ఫోన్ పోయింది, 4 months అయింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. 5 months అయింది. ఇప్పుడు సార్ గారు నిన్న ఫోన్ చేశారు, ఇక్కడికి రమ్మని వచ్చాము. ఫోన్ దొరికినందుకు థ్యాంక్స్ అండి. ఎస్పీ గారికి వీళ్ళందరూ బాగా కృషి చేస్తున్నందుకు, మా లాంటి వాళ్ళకి సహాయం చేస్తున్నందుకు ధన్యవాదములండి. నేను చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను సార్. నా పేరు రాజలక్ష్మి. మా అబ్బాయి ఫోన్ పోయింది. అయితే అందులో కొంచెం ముఖ్యమైన వీడియోలు అబ్బాయికి సంబంధించినవి అన్ని ఉన్నాయి, కాలేజీ ఫీజులు కట్టినవి అన్ని ఉన్నాయి. అందుకోసమనే నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. ఈ రోజు బాపట్ల ఎస్పీ ఆఫీస్ కి రమ్మన్నారు, ఫోన్ రికవరీ అయిందని చెప్పి, అందుకని వచ్చాను సార్ తీసుకోవడానికి. పోయిన ఫోన్ రికవరీ చేసి ఇచ్చినందుకు బాపట్ల పోలీస్ వారికి, ఎస్పీ గారికి, వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. జిల్లాలోని ప్రతి అర్హత కలిగిన యువకుడు మై భారత్ యాప్ లో నమోదు చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ యువత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మై భారత్ యాప్ ద్వారా వివిధ స్వచ్ఛతా సేవల కార్యక్రమాలు, నైపుణ్య అభివృద్ధి శిక్షణలు, నాయకత్వ వికాస కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమాచారం యువతకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అందువల్ల ఎక్కువ మంది యువత ఈ యాప్ లో నమోదు చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డిపార్ట్మెంట్ నేమ్ మార్చారు, డిపార్ట్మెంట్ పేరు మై భారత్. సో మై భారత్ అనే ఒక డిపార్ట్మెంట్ అనేది యూత్ అందరికీ అందుబాటులో రావాలి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ ని తీసుకొని రావడం జరిగింది. సో దీనికి అఫీషియల్ గా ఒక పోర్టల్ కూడా పెట్టారు సార్. సో ఈ పోర్టల్లో యూత్ అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. జస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఇస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే వాళ్ళు ఏ గ్రామం ఏ విలేజ్ అనేది ఎంటర్ చేసుకుంటే సో వాళ్ళకున్న ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. సో రీసెంట్ గా మనకి గుంటూరు నుంచి పార్లమెంట్ లో ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది. సో అలాగే ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నా మనకి ఆ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటుంది. సో చాలా మంది రిజిస్టర్ అవ్వలేదు. జూలై 15th నుంచి ఆగస్టు 30th లోపల ప్రతి ఒక్క యువత ఇందులో రిజిస్టర్ అవ్వాలని మనకి హెడ్ క్వార్టర్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ కి అందుబాటులో రావడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ సార్, ఆఫ్ కోర్స్ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్ అయినా, రెడ్ క్రాస్ అయినా, ఎన్ఎస్ఎస్ కానీ, ఎన్సీసీ కానీ, డిఆర్డీఏ కానీ, ఏ డిపార్ట్మెంట్ కైనా మాకు వాలంటీర్ కావాలి, సో మాకు వాలంటీర్ సర్వీస్ కావాలి అని అనుకున్నప్పుడు సో మీ డిపార్ట్మెంట్ అందులో రిజిస్టర్ అయితే మన వాలంటీర్స్ అందుబాటులో ఉంటారు సార్. జరిగించాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్. సో మీకు ఏ రకంగా వాలంటీర్ సర్వీస్ కావాలన్నా లేదా మీ డిపార్ట్మెంట్ పబ్లిక్ లోకి రావాలి అన్నా ఈ మై భారత్ పోర్టల్ అఫీషియల్ గా రిజిస్టర్ చేసుకోవచ్చు. బోర్డ్స్ అందరూ కూడా ఇది వైడ్ పబ్లిసిటీ ఇష్యూ చేయండి అండ్ ప్రెస్ నోట్ కూడా ఇష్యూ చేయండి. మన సోషల్ మీడియాలో కూడా మనకు రైట్. సో అయితే యాన్యువల్ యాక్షన్ ప్లాన్ అడుగుతున్నారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ మీకు
వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కి 1,20,000 రూపాయలు తెలుసు ఈ యాక్షన్ ప్లాన్ అప్రూవ్ చేయాలి. సార్ యాక్చువల్లీ This also I have approved. So please ensure that you are implementing this. Anybody wants to say anything? మంచి యువకుల్ని ఎంగేజ్ చేసే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చిత్తశుద్ధితో దీన్ని ఏర్పాటు చేసి కండక్ట్ చేయాలి ప్రోగ్రామ్స్ అని నేను కోరుతున్నాను. దీపి గారు నన్ను కూడా మీరు ఇన్వాల్వ్ చేయండి అని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి మిగతా డిపార్ట్మెంట్లు అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఈ సమావేశం ముగిస్తున్నాను. ధన్యవాదములు. ఆల్ ది బెస్ట్. కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న కుంచాలవారి ఇలవేల్పు శ్రీ పెద్ద అంకమ్మ తల్లి గుడి 2వ వార్షిక కొలుపులు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ముగింపు కొలుపులలో ఎమ్మెల్యే వేగిసిరి నరేంద్రవర్మరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. నరేంద్రవర్మరాజును టీడీపీ నాయకులు కుంచాల నాగిరెడ్డి ఘనంగా స్వాగతం పలికి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు షేక్ మాజీ నక్కల వెంకట, స్వామి భక్త సుజాత, కమిటీ సభ్యులు కుంచాల సాంబిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కేవీఎస్ నాగిరెడ్డి, రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కులాలకైనా ఇంటి పేర్లకైనా అంకమ్మతల్లి రావాల్సిందే. కొబ్బరికాయలు కొట్టమంటే అక్కడ పెడతా అమ్మవారి దగ్గర డబ్బులు గుళ్ళు అని ఎందుకు వాళ్ళ పిల్లల పని చేసి కొబ్బరికాయలు కొట్టి పార్టీ కాయలు ఏంటిది
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పల్నాడు జిల్లా కారంపూడి మండల కేంద్రంలోని ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చి సమీపంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం 3 దశాబ్దాలకు పైగా నిరంతరం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న కృషి ఆదర్శప్రాయమని పేర్కొంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు మందకృష్ణ మాదిగ ఆయన జన్మదిన వేడుకలు కారంపూడిలో జరుపుకుంటున్నాం. మరి ఆయన మాదిగల కొరకు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి మరి మాదిగలకు ఆశాజ్యోతి అయిన మందకృష్ణ గారికి మరి ఈరోజు జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సత్తెనపల్లి మండలం కంకనాలపల్లిలో నిర్మిస్తున్న యు ఆకారపు అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ స్థానికుల పాలిట శాపంగా మారింది. సుమారు 2500 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఈ బ్రిడ్జ్ వల్ల రాకపోకలకు, ముఖ్యంగా మొక్కజొన్న రైతుల వాహన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. బ్రిడ్జ్ నిర్మాణాన్ని తక్షణమే ఆపి నేరుగా ప్రధాన రహదారికి అనుసంధానించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. తమ సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వద్దు వద్దు ఆర్యూబీ నిర్మాణం యు ఆకారంలో, వద్దు వద్దు ఆర్యూబీ నిర్మాణం యు ఆకారంలో, వద్దు వద్దు ఆర్యూబీ యు ఆకారంలో నిర్మించాలి. ప్రధాన రహదారి మీదుగా స్ట్రైట్ గా నిర్మాణం నిర్మించాలి. ప్రధాన రహదారిపై ఆర్యూబీని నిర్మించాలి. ప్రధాన రహదారిపై ఆర్యూబీని వద్దు వద్దు యు ఆకారంలో ఆర్యూబీ నిర్మాణం, వద్దు వద్దు మాకొద్దు ఆర్యూబీ నిర్మాణం యు ఆకారంలో, వద్దు వద్దు ఆర్యూబీ యు ఆకారంలో మాకొద్దు. ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అత్యంత సజావుగా సాగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు. గుంటూరులోని పరిశీలన కేంద్రాన్ని సందర్శించిన ఆయన క్షేత్రస్థాయి ప్రగతిని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు, బిఎల్ఓ, సూపర్వైజర్లు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ మరియు జిల్లా కలెక్టర్లు కలిసికట్టుగా శ్రమిస్తున్నారని సీఈఓ తెలిపారు. ప్రజల నుంచి ఈ ప్రక్రియకు అద్భుతమైన స్పందన వస్తుందని, ఇప్పటికే దాదాపు 100% ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ పూర్తయిందని వివరించారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు తమ బంధువుల సహాయంతోనైనా ఎన్యూమరేషన్ ఫారంను నింపి అధికారులకు సమర్పించవచ్చని స్పష్టం చేశారు. అన్న ఒక్క నిమిషం.
బిల్లు 40%, 50% అట్లా సపరేట్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఉన్న బిఎల్ఓస్ కి మళ్ళీ నమ్మప్పుడు ఓటింగ్ కల్లా చేయగలుగుతారా? బిఎల్ఓ సూపర్వైజర్ దాని వల్ల కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. You have given them support? Yes, sir. Yes, sir. To volunteers. Distribution item. Distribution item. వీళ్ళకి అనుకుని అక్కడ కాన్స్టిట్యూన్సీ బిఎల్ వస్తుంది కూడా ఒకసారి కాంటాక్ట్ మాట్లాడుతున్నాం. అక్కడ నుంచి ట్రేస్ చేసుకుని నాకు బయట ఉన్న వాళ్ళు సపోజ్ వేరే ప్రదేశాల్లో లేకపోతే సిటీలో ఫారెన్లో ఉన్న వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సజావుగా జరుగుతుంది. ఆల్ బిఎల్ఓ సూపర్వైజర్స్, ఏఈఆర్ఓ, ఈఆర్ఓస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ కష్టపడుతున్నారు. ఓటర్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తున్నాయి. దీంట్లో మనం ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఉంది అది ఆల్మోస్ట్ 100% డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాము. అండ్ ఇప్పుడు డిజిటైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది. డిజిటైజేషన్ కూడా చూస్తే ఈ రోజుకి 62% కంప్లీట్ చేయగలిగాము. 14 జూలై వరకు టైం ఉంది కాబట్టి విదిన్ టైం కంప్లీట్ చేయాలని ఆల్ కలెక్టర్స్కి చెప్పడం జరిగింది. ఎవరైతే ఓటర్స్ ఇక్కడ లేరు వాళ్ళు తాలూకా రిలేటివ్స్ ఎన్యుమరేషన్ ఫామ్ నింపి ఇవ్వచ్చు. అలాగే బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ ఒక ఈసీఐ నెట్ యాప్లో ఇది ఒక ఫెసిలిటీ ఉంది. సో మీ బిఎల్ఓస్ మీ కాంటాక్ట్ అవ్వాలంటే అలాంటి ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు బిఎల్ఏ కూడా యాక్టివ్గా యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఉంటే మేము ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ లో లెఫ్ట్ సైడ్ ఫిల్ చేస్తాం. ఐడి నెంబర్ ఉంటుంది. ఐడి నెంబర్ ఫామ్ లో మీరు ఇచ్చే ఫామ్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే క్లియర్ వచ్చేసింది బిఎల్ఓకి. కానీ వాళ్ళు ఎదుటి మనిషికి చెప్పలేకపోతున్నారు. వాళ్ళు మీ దగ్గర ఏమన్నా తీసుకురండి అని అంటున్నారు. 2022 ముందు తీసుకుని రండి ఏమన్నా ఉంటాయి అని లేదు. చాలా వరకు ఈ రోజు కూడా కంప్లైంట్ ఈ రోజు కూడా ఆశా వర్కర్లు చేయలేకపోతున్నారు. కంప్లైంట్ కావాలి కూడా మేము చేయలేము అని విసుకుంటున్నారు జనాలు. మీరు ఇప్పుడు మీరు ఆశా వర్కర్స్ అన్నారు. ఆశా వర్కర్స్ అనే వాళ్ళమే ఓన్లీ వాలంటీర్ గా ఏదైతే ఈ ఫామ్స్ ఫిల్అప్ చేయడానికి తర్వాత డిజిటైజ్ చేయడానికి కలెక్షన్ చేసుకోవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళని సపోర్టింగ్ స్టాఫ్ కింద మన కలెక్టర్ గారు అపాయింట్ చేశారు. వాళ్ళనేది కలెక్షన్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఫిల్అప్ చేయడానికి కూడా వాడుకుంటున్నాము. టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అంతే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.